లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. పూర్వం జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా లేడీ డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే యూజువలీ ఋతుక్రమంలో వచ్చే సమస్యలు కానీ లేదు గర్భం దాల్చినప్పుడు మాత్రమే వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పటి రోజుల్లో 20లలో 30లలో 40లలో ఏ వయసులో ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా చెకప్స్ చేసుకోమని చెప్తున్నారు. కారణం అనేక రకాల క్యాన్సర్స్ రావడం, అనేక రకాల ఇతరత్ర సమస్యలు ఎస్పెషల్లీ గైనిక్ హెల్త్కి సంబంధించి మనం చూడడం జరుగుతుంది. సో ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, అందరికీ సుపరిచిత, వెరీ వెరీ ఫేమస్ అండ్ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ డాక్టర్ ఎవరంటే డాక్టర్ మంజులా అనగాని, obstetrician, laparoscopic surgeon and gynecologist. Thank you very much, Dr. Manjula. Namaskaram andi. Pleasure me. Obviously నేను చెప్పింది నిజమే. పూర్వం డెలివరీకి డాక్టర్ దగ్గరికి వెళ్తే అదో పెద్ద విషయం. చాలా సందర్భాల్లో అది కూడా వెళ్ళని మన అమ్మమ్మల కాలం గురించి తెలుసు. ఇప్పుడు annual checkups are very 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 mandatory. Absolutely necessary. Yeah. So what is an annual checkup actually? See, పాయింట్ అంటే మనకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మనకి ఆ గైడ్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అంటే ఓవర్ ఇయర్స్ వెన్ వీ అండర్స్టాండ్ దట్ ఇలా చేస్తే మనము ఈ రోగాలని ముందుగానే మనం డిటెక్ట్ చేయొచ్చు, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆర్ ప్రివెన్షన్ ఇవ్వచ్చు అని ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే కొన్నిటికి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ డాక్టర్ని కలవాలి, కొన్నిటికి ఎవ్రీ ఇయర్ కలవకపోయినా కొన్ని టెస్టులు మాత్రం ఎవ్రీ 3 years చేసుకోవాలి, కొన్ని టెస్టులు కొన్ని వయసులో చేసుకోవాలి అనేది మనకి బయట క్లియర్గా వచ్చింది. రైట్. సో ఇవన్నీ ఎందుకు అవసరము? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ టుడేస్ టైం. సో మనం ఏదన్నా గవర్నమెంట్ ఒక కంట్రీలో అందరూ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీనెస్ స్కేల్ చూడాలంటే కూడా మనం చూసేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూ. సో ఎక్కడైనా మనం బెస్ట్గా ఉండొచ్చు అంటే మనకి రోజుగా మనం ఎలా ఇదవుతున్నామో అనేది చూసుకోవాలి. అలా అవ్వకుండా ఉండటాని కోసం ప్లస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం అంటే అందరం పోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండటమా, సిక్నెస్తో ఉండటమా, లేక ఆ ఏజ్లో కూడా 50s ఆర్ ద న్యూ 20s, 60s ఆర్ ద న్యూ 30s అని మాట్లాడే రోజుల్లో అలా హెల్దీగా ఉండగలమా, ఇవన్నీ చేయడం సాధ్యము అనుకుంటే ఏవేవి చేస్తే మనం ఈ సాధ్యం చేయగలం అని చేయడానికే ఈ ప్రివెంటివ్ టెస్ట్ అనేది. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నా కూడా లిటిల్ ounce ఆఫ్ ప్రివెంటివ్ స్టెప్ విల్ టేక్ అస్ ఎ లాంగ్ వే. అండ్ మామూలుగా స్పెషల్లీ విమెన్స్ హెల్త్కి సంబంధించి డాక్టర్ మంజుల, మామూలుగా 3000కి 336 టెస్టులు అని చెప్పి మనకి ప్యాకేజీలు కనిపిస్తాయి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే యాక్చువల్లీ చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎసెన్షియల్ టెస్ట్ చెప్తారు. సో లెట్స్ స్టార్ట్ విత్ విమెన్స్ హెల్త్ అండి. ఏ వయసులో అన్ని టెస్టులు చేయించాలి? ఇప్పుడు టీనేజర్స్కి అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? టీనేజర్స్కి అన్ని చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మనం యూజువల్గా మేమేం చేస్తామంటే ఇట్ ఈస్ లైక్ వీ కుడ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, మెనోపాజల్ ఏజ్ గ్రూప్, మెనోపాజల్ ఏజ్, పెరిమెనోపాజల్, పోస్ట్ ఇలా 4గా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇలా డివైడ్ చేసినప్పుడు ఇది ఈజీ టు నో ఏవి చేయించాలి అనేది. ఓకే. సో అడాలసెంట్ అంటే మనం ఇంతకు మాట్లాడిన టీనేజ్ ఏజ్ గ్రూప్లో, ఆ ఏజ్ గ్రూప్లో పేషెంట్స్ ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే, ఇలా పీరియడ్స్ వస్తాయి పాప, ఇలా ఉంటాయి, ఎలా మనం మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏమైతే మనం డాక్టర్ దగ్గర రావాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం చూసుకోవాల్సింది ఇఫ్ దే ఆర్ నాట్ సెక్షువల్లీ యాక్టివ్, then we do just a scan every necessary whenever it is bleeding more or anything. And definitely క్యాన్సర్ వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ అయితే తప్పనిసరిగా అడ్వైస్ చేస్తాము. ప్లస్ ఆ ఏజ్లో వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫ్యూ థింగ్స్. థైరాయిడ్ డిజార్డర్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ కమ్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. ఆ గ్రోత్ స్పర్ట్ వచ్చే ఏజ్లో మనం ఎక్కువ చూసేది థైరాయిడ్ డిజార్డర్. ఈ మధ్య అయితే మరీ కామన్ అయిపోయింది చాలా. నేను ఎందుకు అంటే అగైన్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. ఎండోక్రైన్ అంటేనే ఈ థైరాయిడ్, డయాబెటీస్ అంటే మన ఇన్సులిన్, మన ఓవరీ నుంచి వచ్చేసేవి, ఎడ్రినల్స్ నుంచి వచ్చేవి, ఇవన్నీ ఎండోక్రైన్ గ్రంథులు, వీటి నుంచి వచ్చే సెక్రీషన్స్, ఇవన్నిటిని డిస్టర్బ్ చేసేస్తుంది పొల్యూషన్. సో మన ఈ ఎర్త్లో మనం బతకాలి, చాలా సంవత్సరాలు హెల్తీగా ఉండాలి అంటే మనం దాన్ని కెలక్కుండా, దాన్ని నేచర్ని వృక్షో రక్షతే ఇలాగా కంప్లీట్ నేచర్ని మనం రక్షించాల్సిన అవసరం ఉంటుంది. అవును. సో దీనివల్ల ఇప్పుడు మన హైపోథైరాయిడిజంని అండ్ ఆ ఏజ్లో మన PCOSని కూడా ఎక్కువ చూస్తున్నాం. ప్లస్ డయాబెటీస్. ఆ ఏజ్లో డయాబెటీస్, దేర్ ఆర్ పీపుల్ హూ కమ్ అండ్ స్టార్ట్ క్రైయింగ్ బికాస్ ఈ ఏజ్లో ఇన్ డయాబెటీస్, దే ఆర్ నాట్ జువెనైల్ డయాబెటిక్, పుట్టుకతో రాలేదు వాళ్ళకి, ఈ ఏజ్లో వస్తుంది. సడన్గా ఒక ఆన్సెట్ చూస్తున్నాం. ఎందుకని అంటే అగైన్ హైదరాబాద్ ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద హోల్ వరల్డ్. వెరీ స్కేరీ. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్?
బికాస్ జెనెటికలీ మనందరికీ హైపర్ లిపిడేమియాస్ ఎక్కువ ఉంటాయి. అంటే అది కంజెనిటల్, అది మనం ఏం చేయలేం, లైపోప్రోటీన్స్ అవి ఎక్కువ ఉన్నాయి. సో అందుకే మన అందరికీ కూడా కొంచెం ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదే దీంట్లో మనకి మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైతే ఊబకాయం ఉంటుందో వాళ్ళల్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్స్ ఇవన్నీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ. ప్లస్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇందాక నుంచి అమ్మమ్మల గురించి మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకి ఒకటే ఇది, పిల్లలు గోల్ మోల్ ఇంత లోగా ఉండాలి. సో చిన్నప్పుడు కుక్కి 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 పెట్టేస్తారు. సో దే మేక్ ద చైల్డ్హుడ్ ఒబేసిటీని స్టార్ట్ చేస్తారు, ఫ్యాట్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఆర్ డిటర్మిన్డ్ అట్ దట్ ఏజ్. సో తర్వాత అది పెద్దగా అవడం, సన్నగా అవడమే. పాపం ఆ పిల్ల కష్టపడినా, ఎంత కష్టపడినా కూడా సన్నగా అవడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఓన్లీ సైజ్ ఆఫ్ ద ఫ్యాట్ సెల్ కమ్స్ డౌన్, నంబర్ ఈజ్ ఆల్రెడీ మేడ్. రైట్. సో అగైన్ అట్ దట్ ఏజ్ గ్రూప్, వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ నవడేస్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనకి అందరూ ఇంజనీరింగ్ ఏవో ఒకటి చేయాలి, మెడిసిన్ చేయాలి, లేకపోతే సో దే ఆర్ హార్డ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎక్సర్సైజెస్. అండ్ అగైన్ స్విగ్గీ టైమ్, దీస్ ఆర్ ద టైమ్స్ ఫర్ స్విగ్గీ. యూ ఓన్లీ ఆర్డర్ అండ్ ఈట్ అండ్ we are couch potatoes. So no exercise and Swiggy times, the stress of exams. And many times social media influence to look a certain way. That is again body shaming, and that's a peer pressure that goes a high way. So ఈ అన్నీ కలిసి ఈ ఎండోక్రైన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఎడ్రినల్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ వీ నో వాట్ ఈస్ కాల్డ్ అస్ ఎడ్రినలిన్ రష్ అంటాము, లేకపోతే ఈ హై అంటాము, ఎడ్రినలిన్ హై అంటాము, స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ అంటాము. ఈ స్ట్రెస్లో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి హార్మోన్స్ అవుతుంది, ఇవి ఇరాటిక్ అవ్వడం వల్ల దిస్ విల్ ఎఫెక్ట్ ద బ్రెయిన్ అండ్ దెన్ ద ఓవరీ. రైట్. సో మొత్తం హార్మోన్స్ అంతా అదొక చెత్తకంప అయిపోయి పీపుల్ ఆర్ డెవలపింగ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డిఫరెన్సెస్, LH FSH differences, hyperandrogenism. Men have started becoming more feminine, women have started becoming more masculine. Literally, external hair and acne, and pelvises are becoming more android, and all these things. Over exercise kuda ekkuvayipoyi, muscularity has changed. Insulin resistance has worsened. So ఏం కష్టపడినా కూడా మనం సన్నగా అవ్వకుండా ఉంటాం అన్నమాట. అది సో ఈ అన్ని కలిపేసి వీళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ప్లస్ PCOS. సో ఆ ఏజ్లో మేము కాన్సన్ట్రేట్ చేసేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇలా చేయాలి, అండ్ హౌ టు టెల్ ఎ పేషెంట్ వితౌట్ బాడీ షేమింగ్ హర్, వితౌట్ డూయింగ్ ఎనీ సెన్సిబిలిటీస్ని ఆ పాప ఆ ఏజ్లో వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా ఎలా చెప్పగలగాలి అని దాన్ని చూస్తాం. సో యూజువల్గా మేము చేసే టెస్ట్లు ఎలా ఉంటాయంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ TSH, అల్ట్రాసౌండ్ పెల్విస్, దీస్ ఆర్ ఫస్ట్ 3 టెస్ట్. దాంట్లో మాకు ఇంకేమన్నా కనిపించినప్పుడు డే 2 హార్మోన్స్ చేస్తాం, FSH, LH, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో ఇవి చేస్తాం. అండ్ ఇఫ్ ద గర్ల్స్ ఆర్ సెక్షువలీ యాక్టివ్ వీ డూ ప్యాప్స్మియర్ టెస్ట్ ఆల్సో. సేమ్ పార్ట్నర్ ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక 3 years, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ ద సేమ్ పార్ట్నర్ కంటిన్యూస్ వన్స్ ఇన్ 3 years. రైట్. సో ఇవి మనకి మ్యాండేటరీ టెస్ట్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్. రైట్. అన్లెస్ దే హ్యావ్ ఎనీ మాస్ ఇన్ ద బ్రెస్ట్ ఆర్ అన్లెస్ దే కంప్లైన్ ఆఫ్ ఇట్. రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా ఆ ఏజ్లో స్టార్ట్ చేయం మేము, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ చేస్తాము. రైట్. సో ఏ ఏజ్లో ఏం చేయాలంటే ఆ ఏజ్లో డెంటల్ హైజీన్ చూసుకోవాలి, మెన్స్ట్రువల్ హైజీన్ చూసుకోవాలి, అండ్ రొటీన్ హార్మోనల్ చెకప్స్ చేయాలి అడాలసెన్స్లో. అలాగే 20లలో కొత్తగా పెళ్ళై చాలా మందికి 32 కొత్తగా పెళ్ళడం 30లో కూడా చేసుకుంటారు. రైట్. 20, 30లలో we do different kind of set of tests because they are అంటే రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ సో ఈ టైంలో యాన్యువల్ చెకప్ కింద ఏమేమి చేస్తాము డాక్టర్ మంజుల? ప్రీ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే ఈ కావచ్చు, అంటే నెక్స్ట్ ప్రొజెనీ గురించి ఆలోచించాలి అంటే మనం బయోలాజికల్ క్లాక్ టిక్ అవుతుందా చూడాలి. ఈ రోజుల్లో ఇంకొకటి చూస్తున్నాం, ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్తో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ 30sలోనే వాళ్ళకి ఓవరీస్ ఫంక్షనింగ్ తగ్గిపోతాను చాలా మందికి. సో మనం చూసుకోవాల్సిందంటే ఎలా ఉంది వాళ్ళ ఓవేరియన్ హెల్త్ ఎట్లా ఉంది. సో వాళ్ళు ఇంకా లేట్గా పెళ్లి చేసుకుంటారు అంటే ఊసైడ్ ప్రిజర్వేషన్ గురించి చెప్పచ్చా, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ప్యాప్స్మియర్స్ ఆర్ ఎ మస్ట్. సెక్షువలీ యాక్టివ్ ఉమెన్కి సేమ్ పార్ట్నర్, దెన్ ఎవ్రీ ఇయర్ వన్స్ ప్యాప్స్మియర్, ఇఫ్ నెసరీ HPV సైటాలజీ కో టెస్టింగ్ అంటాము, అది చేసి ఇయర్లీ వన్స్ చేసి 3 times చేసి దాని తర్వాత వన్స్ ఇన్ 3 years ఇఫ్ ద సేమ్ పార్ట్నర్ కంటిన్యూస్. And at 30s, we start telling them to teaching them the self-breast examination. అంటే ఏంటి అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే రోజు, ఎందుకని అంటే హార్మోన్స్కి తగ్గట్టుగా బ్రెస్ట్ టిష్యూలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో టిష్యూ వేరియబిలిటీ ఉంటుంది కాబట్టి పీరియడ్స్కి సంబంధించిన ఒకరోజు కాన్స్టెంట్ ఏంటి, ఫస్ట్ డే ఆర్ 5th day యూ కెన్ డిసైడ్. ఆ రోజున
సర్క్యులర్ మోషన్స్తో స్టార్టింగ్ ఫ్రమ్ ద నిప్పుల్ ఏరియా టిల్ ద యాక్సిలరీ ఏరియా ఇలా ఫ్లాట్ ఆఫ్ ద పామ్తో చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దిస్ హ్యాస్ టు బి డన్ మంత్లీ వన్స్, అండ్ ఇఫ్ దే ఫీల్ దెర్ ఇస్ ఎ మాస్ దెన్ కమ్ టు డాక్టర్. లంప్ ఉన్నట్టు కనిపిస్తే రావాలి. ఇది ఇలా చూస్తే తప్పనిసరిగా మనకి లంప్ కనిపిస్తుంది. రైట్. సో ఎవ్రీ ఇయర్ మనం ఎలా చేయాల్సింది, ఈ ఏజ్లో కూడా థైరాయిడ్ తప్పనిసరిగా చేయాలి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తప్పనిసరిగా చేయాలి, అల్ట్రాసౌండ్ పెల్విస్ తప్పనిసరిగా చేయాలి. వీటికి మనం ప్యాప్స్మియర్ యాడ్ చేస్తున్నాము, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ యాడ్ చేస్తున్నాం. మ్యామోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 40 years అన్లెస్ దెర్ ఈస్ అ ఫ్యామిలీ హిస్టరీ. ఆర్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో లంప్ కనిపిస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ ఎగ్జామిన్ చేస్తే నిజంగా లంప్ ఉందంటేనే మనం మ్యామోగ్రామ్ చేస్తాం. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మ్యామోగ్రామ్ హ్యాస్ రేడియేషన్. రైట్. సో దొరికింది అన్ని టెస్ట్లు చేసేస్తామని అట్లా చేసేసుకోకూడదు. సో 20s and 30s వి లిమిట్ టు దిస్. అండ్ ఇఫ్ దే హ్యావ్ అగైన్ PCOS in this age group, because any age group PCOS can come. We do all this. Polycystic ovarian syndrome. Syndrome or disease, what both are one and the same, we do that. Now one more test which we are now encouraging them to get it done pre-pregnancy or pre-marital is hemoglobin electrophoresis. థాలసీమియాలు ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాం అంటే జన్మ కుండలీలు చూసుకోకపోయినా మెడికల్ కుండలీలు చూసుకోండి అనేది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ప్రీ మ్యారిటల్ ఓన్లీ HIV, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇఫ్ దే హ్యావ్ వైట్ డిశ్చార్జెస్, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఈ ఏజ్ గ్రూప్లో మనం చేసేది. అంటే టిపికలీ ఇవన్నీ టాబూ టు డూ టెస్ట్, విచ్ ఆర్ ఐదర్ వైరల్ మార్కర్స్గా చేసుకోవడం, అంటే సర్జరీకి ముందు చేసే రొటీన్ టెస్ట్లు తప్ప మీరు చెప్పిన HIV కానీ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి సంబంధించి. సో వాట్ వుడ్ యూ సే ఆర్ ద ట్రిగర్స్ ఫర్ సంబడీ టు డూ దోస్ టెస్ట్? సి వాట్ ఎనీ వైట్ డిశ్చార్జ్ విచ్ ఇస్ నార్మల్. ఓకే, మన కంట్లోంచి నీళ్ళు ఎలా వస్తాయి, నోట్లోంచి నీళ్ళు ఎలా వస్తాయి, చెవిలోంచి నీళ్ళు వస్తాయి, అందరికీ అన్నీ వస్తాయి. బట్ if it is foul smelling, if it is curdy white, it is greenish in color or reddish in color, and it is itching, ఇట్లా ఏమైనా సరే రెగ్యులర్ దానికన్నా ఎక్కువగా ఉంటే కనుక యూ హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్. అప్పుడు మనం ఈ టెస్ట్లన్నీ చేస్తామన్నమాట. అండ్ మెడికల్ మామూలు సింపుల్గా WHO చెప్పిన ట్రీట్మెంట్తో తగ్గకపోయినా, రికరెంట్గా వస్తున్నా, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా ఇలాంటప్పుడు డెఫినెట్గా ఫుల్ ప్యానల్ చేయడం జరుగుతూ ఉంటుంది మనం. సో ఎందుకంటే మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోతే HSVకి కానీ, గొనోరియాకి కానీ, క్లెమిడియాకి కానీ, ముందు ప్రెగ్నెన్సీకి ఎక్టాపిక్ రావటం కానీ అవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంటుంది. సో ఎనీథింగ్ విచ్ హ్యాపన్స్ లైక్ దిస్ యూ డూ. సెకండ్, ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్ దట్ ఈ ఏజ్ గ్రూప్లో ఇంకొక డిసీజ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్ ఈజ్ ఎండోమెట్రియోసిస్. Yes. 20s and 30s. అడాలసెంట్లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో. అంటే ఏం జరుగుతుంది? దిస్ ఈస్ సింప్లీ పుట్, గర్భాశయం లోపల ఉన్న పొర అక్కడ మాత్రమే ఉండకుండా బయట అన్ని చోట్ల కూడా ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ జరిగేటప్పుడు ఆ పొర కింద ఇక్కడ నుంచి మనకి మెన్స్ట్రల్ ఋతుక్రమంలో బయటకు వచ్చేస్తుంది, కానీ అక్కడ ఉన్నది బయటకు రాలేదు కదా, సో అది అక్కడే సెటిల్ అయిపోతుంది అబ్డామెన్లోనే. సో ఇట్ కీప్స్ కలెక్టింగ్ and then getting fibrosis. Right. So it leads to frozen pelvis, severe pain 5 days before the period నుంచి స్టార్ట్ అయ్యి పెయిన్ ఉంటుంది. ప్లస్ ఇట్ కాజెస్ డిస్పర్యూనియా, అంటే హస్బెండ్ వైఫ్ కలయికలో కూడా చాలా పెయిన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి. ఇట్స్ అ వర్స్ట్ డిజీజ్ apart from cancer which a woman can have. Worst debilitating but it's disease. Curable. It is controllable. We never talk about cure when it comes to endometriosis. అందుకని ఈ రొటీన్ టెస్ట్లో ఈ రోజుల్లో ఏమాత్రం పేషెంట్ కంప్లైంట్ చేసినా CA-125 అనే టెస్ట్ చేస్తాం. CA-125 అంటే క్యాన్సర్ కోసం కాదు, డయాగ్నోసిస్ కోసం కూడా కాదు, ప్రోగ్నోసిస్ కోసం మాత్రమే. ఎండోమెట్రియోసిస్ని డిటెక్ట్ చేస్తే దాన్ని మనం మందులతో కంట్రోల్ చేస్తూ ఎలా ఉంది ప్రోగ్నాస్టికేషన్ కోసం CA-125 చేయడం జరుగుతూ ఉంటుంది. సో క్లియర్ అయిపోయింది. 20s, 30s చాలా వైటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మనకి పిల్లలు దాల్చే అదే గర్భం దాల్చే టైం ఉంటుంది. సో ఇప్పుడు చాలా క్రూషియల్ 40s, హార్మోన్స్ అన్ని మారిపోతున్నాయి, శరీరం మారిపోతుంది. Plus menopause ki, perimenopause ki time. Plus the fear of cancer starts in this age. Correct. మా అమ్మకి, మా అత్తకి, మా neighbor-కి, మా పక్కింటోళ్ళకి మొదలొస్తుంది. They get the fear complex in this age group. And ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది మనకి cervical cancer, breast cancer. చాలా ఎక్కువ అయిపోయింది. So cervical cancer can be completely preventable. Let me use the word, with HPV vaccine. This should be given at 9 to 11 years లో ఇస్తే కనుక 2-way doses. దాని తర్వాత అయితే 3 డోసులు ఇస్తాం జరుగుతుంటుంది. But now we have nanovalent, Gardasil 9. So we can literally almost 100% completely prevent cervical cancer. Along with it, vulval cancers, vaginal cancer, anorectal cancers, head and neck cancers. So men and women, everybody should take this vaccine, not just women. Okay? So that is something we can prevent. Now pap smear will detect it quite early or before pre-cancerous. So we need to do again pap smear regularly for these women annually. Mandatory. Then
ఆ విధంగా మనం దాన్ని పికప్ చేసుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే కనుక ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అది అయిపోతుంది. నెక్స్ట్ బ్రెస్ట్ వరకు ఈ ఏజ్లో నేను ముందే చెప్పాను 30s అన్నింటిలో కూడా మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఈ టైంలో 40th బర్త్డేకి మీరు ఇచ్చుకునే గిఫ్ట్ మ్యామోగ్రామ్. సో at the age of 40th birthday, please go and get a first basic mammogram if there is no family history of cancer. If it is there, then you do it beforehand only. Right. అది ఉంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆర్ ఫస్ట్ దీంట్లో అంటే సిస్టర్కి కానీ మదర్కి కానీ అట్లా ఉంటే BRCA యాంటీజెన్ కూడా చేస్తాం. అంటే దట్ విల్ టెల్ us జెనెటికలీ నీకు ఎంత రిస్క్ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది అని. సో మ్యామోగ్రామ్లో సోనో మ్యామో ఉంటుంది, రెగ్యులర్ మ్యామో ఉంటుంది. బాగా పెయిన్ఫుల్, డిజిటల్ మ్యామోస్ ఆర్ లెస్ పెయిన్ఫుల్, కానీ సోనో మ్యామో అల్ట్రాసౌండ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే చేయడం, రెండూ కలిసి చేయటం అలా చేస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా ఈ ఏజ్లో కూడా అగైన్ హార్మోన్స్లో అవకతవక మాట్లాడడం, దానివల్ల లావ్ అవుతారు. విల్ స్టార్ట్ హ్యావింగ్ మెనపాజల్ సైజ్, అంటే ఫెమినైన్ ఫిగర్ నుంచి కొంచెం మాస్కులైన్ ఫిగర్లోకి వెళ్తుంటాం. సో థైరాయిడ్ అగైన్ మళ్ళీ రావచ్చు. డయాబెటీస్ ఒకటి ఈ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. హైపర్ టెన్షన్ ఒకటి ఈ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏజ్లో మనం చూసుకోవాల్సింది రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ చెకప్, రెగ్యులర్ షుగర్స్ చెకప్, థైరాయిడ్ చెకప్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అల్ట్రాసౌండ్ పెల్విస్, పాప్ స్మియర్ అండ్ మ్యామోగ్రామ్. అపార్ట్ ఫ్రమ్ ద డెంటల్ చెకప్, ఐ చెకప్, దీస్ ఆల్ స్టార్ట్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్. చత్వారాలు అవి కూడా అన్నీ మొదలవుతాయి. సో అవి మర్చిపోకూడదు, ఇవి చేస్తున్నాం కదా అని అవి వదిలేయకూడదు. సో మనం రొటీన్గా ఇంకొకటి మనం ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎక్కువ చూస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. ఎందుకని మనం తినే ఆహారాలు అట్లా ఉన్నాయి, అబ్జార్ప్షన్స్ అలా లేవు. సో ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మనకి ఫెటీగ్ ఉన్నా నీరసం ఉన్నా చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువైపోయిందో డాక్టర్ మంజుల, అంత భయం కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఒకటి బికాజ్ అన్ని రకాల డయట్లు, అన్ని రకాల ఫ్యాట్ డయట్స్, అన్ని రకాల షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేసాయి. ట్రూ. సో వాట్ యూ హ్యావ్ టు సే? అంటే ఐ am not at all in favor of all these things. People will tell, మీకు అవసరం లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని. నో, I always believe that moderation is the way to live. అంటే అన్నీ తినండి, ఏం కావాలో తినండి, కానీ లిమిటెడ్గా తినండి. అండ్ షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఇఫ్ యూ డూ దిస్, ఇలా కష్టాలు పడాల్సిన అవసరం పెద్దగా ఉండదు అనేది నా అభిప్రాయం. రైట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమతులము. అంటే ఏంటంటే 60% కార్బోహైడ్రేట్స్, 20% ప్రోటీన్ అండ్ 20% ఫ్యాట్. ఇది మనకి ఎప్పటి నుంచో చెప్పేది. ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళి మనం అన్నీ వాడేస్తూ ఉంటే కనుక దట్ కెన్ రియలీ ఎఫెక్ట్ ద థింగ్. అండ్ ఈ మధ్య ఏంటంటే కార్బోహైడ్రేట్ లేకుండా డైట్, జీరో కార్బ్ డైట్స్ తీసుకోమని రకరకాల ఫ్యాట్స్ వచ్చాయి. దానివల్ల డెఫిషియన్సీస్ కూడా వస్తాయి. డెఫిషియన్సీస్ అండ్ లివర్ విల్ కాంక్ ఆఫ్. యూ కెనాట్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఎక్కడి నుంచో ఒక చోట మనకి గ్లైకోజన్ ఇది అవ్వాలి. మన బాడీకి అన్నీ అవసరం. ఒట్టి ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ ఎగిరిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెయ్యి ఆయిల్ వేసుకుంటే లివర్ కూడా ఎగిరిపోతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ ఎందుకు, సరిగ్గా తినేది, మనం తినే ప్లేట్లో కొద్దిపాటి కార్బోహైడ్రేట్ తగ్గించండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, యావరేజ్ ఫ్యాట్ పెట్టుకోండి. ఇది ఈజ్ వాట్ ఇస్ ది. పాత రోజు చక్కగా నెయ్యి వేసుకు తినేవాళ్ళం. ఇప్పుడు అసలు అంటే నెయ్యి తినేమంటున్నారు, బటర్ నెయ్యి ఎక్స్ట్రీమ్స్. ఇట్స్ బికమ్ వెరీ ఎక్స్ట్రీమ్. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఎక్స్ట్రీమ్ ఫ్యాట్స్ ఆర్ డయట్. యా, మేబీ షార్ట్ టర్మ్కి ఇట్ మైట్ హెల్ప్ యూ, but that's not the life we are going to live long time. So before we wind up this segment, Dr. Manjula, దయచేసి మన వ్యూవర్స్ కి, how does a woman love herself? Prioritizing the personal health is the way to live. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పర్సనల్ ఉమెన్స్ హెల్త్, పర్సనలైజ్డ్ కేర్, SOS, సేవ్ అవర్ సెల్స్ ఫస్ట్. అండ్ రిమెంబర్, మనము అక్కడికి ఫ్లైట్లో కూడా చెప్తారు, ఆక్సిజన్ మీరు పెట్టుకోండి, దాని తర్వాత మీకు ఇనఫ్ ఆక్సిజన్ గోస్ టు యువర్ బ్రెయిన్ దట్ యువర్ బ్రెయిన్ వర్క్స్ ప్రాపర్లీ అండ్ దెన్ యూ కెన్ సేవ్ అదర్స్. సో ముందు మనం హెల్తీగా ఉండకపోతే మన ఫ్యామిలీని మనం హెల్త్ చేసుకోకూడదు, హెల్తీగా ఉంచలేము. సో ఉమెన్స్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యామిలీ హెల్త్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ద గుడ్ హెల్త్ ఆఫ్ ద హోల్ కంట్రీ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చాలామంది ఉమెన్, అమ్మో ఎలా చెప్పాలి నా కొడుక్కి, మా హస్బెండ్కి, మా ఇంట్లో నాకు ఒక్కళ్ళే పిల్లలే ఉన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ని లాస్ట్గా లేట్గా తీసుకొస్తారు, ఎలా చెప్పాలి అనేసి. మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. ఇట్స్ యువర్ రైట్ టు గో టు యువర్ డాక్టర్ అండ్ టాక్ టు యువర్ డాక్టర్. మీరు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత డాక్టర్కి ఉంటుంది. మీకు మీ బాడీలో ఏమైనా అనిపించింది అంటే ఏం పర్లేదులే, నార్మల్లే, అది తగ్గిపోతుందిలే అని అనుకోకుండా, అది మా పని, మీరు వచ్చి మాకు చెప్పండి, మేం చెప్తాం. వీ ట్రీట్ పేషెంట్స్, నాట్ పేపర్స్. సో మీకు మీరే స్కాన్ చేసేసుకొని ఆ రిపోర్ట్ని మీరే ఇంటర్ప్రిట్ చేసేసుకొని టెన్షన్లోకి వెళ్లకుండా డాక్టర్ని కలవండి. And that is Dr. Manjula Anagani for us, Clinical Director of Department of Gynecology and Obstetrics from Care Hospitals. Dr. Manjula Anagani, you are very అంటే మీరు చెప్పే పద్ధతిలోనే ఒక్కసారిగా మన మీద మనకి శ్రద్ధ కలిగేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి ఈజ్ వెరీ మోటివేటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. అండ్ ఇవాళ సాక్షి లైఫ్లో మనం చాలా కీలకమైన
ఏ వయసులో ఏ టెస్ట్లు ఏ ప్రొఫైల్స్ చేయించుకోవాలని చెప్పి నేర్చుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరొక కీలకమైన అంశం ముఖ్యంగా గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్కి సంబంధించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.